అమరావతి రాజధాని సమీప గ్రామాలకు శుభవార్త. ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అమరావతి రాజధానికి ధీటుగా అభివృద్ధి పరిచేందుకు ఏపీ కేబినెట్ డిసైడ్ అయింది. సిఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన 29 గ్రామాలకి ఇప్పటికే 900 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి అమరావతి సమీప గ్రామాల్లో మరో 25 గ్రామాల్లో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీ, మంచునీటి సదుపాయం, అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా ఇవన్నీ డెవలప్ చేసేందుకు సిఆర్డీఏకి ఏపీ కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ 25 గ్రామాలకి మరో 900 కోట్ల రూపాయలు కేటాయించబోతా ఉన్నారు. ఇప్పటికే అమరావతి 29 గ్రామాల్లో 900 కోట్లతో ఆయా గ్రామాల్లో అమరావతి రాజధానికి అనుకూలంగా ఆ స్థాయిలో అందుకునే విధంగా మౌలిక సదుపాయాలు డెవలప్మెంట్ చేయడానికి టెండర్స్ పిలవడానికి ఏ పనులు చేయవచ్చు అనే దాని మీద డిపిఆర్ సిద్ధం చేస్తా ఉన్నారు. మరో 29 గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయబోతున్నారు. అదే గనక జరిగితే అమరావతి సమీప గ్రామాల్లో రియల్ ఎస్టేట్ మరొకసారి పరుగులు తీసే అవకాశం. అమరావతి రాజధానిలో గజం 40,000 నుంచి 70,000 దాకా కొన్ని ప్రాంతాల్లో, కోర్ ప్రాంతాల్లో నడుస్తూ ఉంది. అమరావతి సమీప గ్రామాల్లో 25,000 నుంచి కొన్ని ప్రాంతాల్లో 30,000 దాకా నడుస్తూ ఉంది. మౌలిక సదుపాయాలు కనుక పెద్ద ఎత్తున డెవలప్ చేస్తే ఆ ప్రాంతాల్లో ఎక్కువ పుంజుకునే అవకాశం ఉంది. అమరావతి రాజధానికి ఆనుకునే గ్రామాలు ఉన్నాయి కాబట్టి అమరావతి రాజధానికి ఆనుకున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ భూమి వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ కూడా అందించింది. నాలా చట్టాన్ని రద్దు చేసి పడేసింది. నాలా చట్టం వల్ల వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాలకు వాడుకోవడానికి నాలా కన్వర్షన్ పెద్ద ఇబ్బందిగా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన వ్యవస్థను తీసుకొచ్చి ఈ భూములు ట్రాన్స్ఫర్ ఏదైతే వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇప్పటి వరకు అవినీతి జరుగుతూ వచ్చింది. అలాంటి కార్యక్రమాలకు అవకాశం లేకుండా ఆన్లైన్ ద్వారా 30 రోజుల్లోనే కన్వర్షన్ చేసే ప్రక్రియను పూర్తి అయిపోతున్నారు. ఈ కన్వర్షన్ క్రమంలో వసూలు చేసే ఫీజులు ఆయా ప్రాంతాల్లో, పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఫ్లైఓవర్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం, ఇలా మౌలిక సదుపాయాలు, రోడ్లు వేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు. నాలా రద్దు రియల్ ఎస్టేట్ వ్యాపారులకే కాదు, సామాన్యులకు కూడా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో పట్టణాల్లో మరింత శరవేగంగా నిర్మాణాలు కొనసాగేందుకు ఈ చట్టం కూడా ఉపయోగపడబోతోంది. అమరావతి రాజధాని సమీప ప్రాంతాల్లో దాదాపుగా 250 వెంచర్లు వేసేందుకు ఇప్పటికే చాలామంది భూములు సేకరించి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ నాలా చట్టం రద్దు ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో అమరావతి కోర్ క్యాపిటల్లో మార్చి, ఏప్రిల్ నుంచి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉంది. అప్పటికల్లా అమరావతి రాజధానికి ఒక రూపు వస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ సమీపం ఏదైతే అమరావతి రాజధాని సమీప ప్రాంతాల్లో వెంచర్లకి సిఆర్డీఏ అనుమతులు కొంత నిలిపివేసినట్టు తెలుస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో వాటిని కూడా రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత అమరావతి రాజధాని సమీప గ్రామాల్లో రియల్ ఎస్టేట్ భూమ్ గజం 30 నుంచి 35,000 రూపాయలకి జంప్ కాబోతా ఉంది. మీ గ్రామాల్లో గజం ఎంత నడుస్తూ ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.